హాయ్ అండి. బిర్యానీ చికెను మటనే కాదండి, అప్పుడప్పుడు ఇలా కూడా ఒకసారి వండుకొని ట్రై చేయండి. ముందుగానే స్టవ్ మీద ఒక కళాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వీటెక్కాక మినపొడియాలు, చిట్టి మినపొడియాలు ఎన్ని కావాలితే మీకు అన్ని క్వాలిటీలో తీసుకోండి. కొంచెం దోరగా వేగాక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసి నేనైతే మీడియం సైజు ఒక 5 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వీటెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాక టమాటాలు ఒక 6 టమాటాలు సన్నగా తరిగి టమాటాలు, ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయాక మీ టేస్ట్ తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసి కారం పసుపు బాగా మగ్గాక చిన్న సైజ్ అంతా చింతపండు పులుపు తీసి పులిపోయండి. చింతపండు పులుసు బాగా మరిగిపోయి దించే ముందే పక్కకు తీసి పెట్టుకున్న మినపొడియాలు ఉన్నాయి కదా, ఆ మినపొడియాలు వేసుకొని కూర సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అంటే సూపరు అంటే బాగా వచ్చింది. సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి.